వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ మారణ హోమం కారణంగా గాజాలో 44,000 దాటిన మరణాల సంఖ్య. రాష్ట్రపతి ప్రసంగంలో సోషలిస్ట్ సెక్యులర్ పదాలు మిస్. నోటీస్ ఇచ్చిన డిఎంకే ఎంపీ. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి సంఖ్య తగ్గుతుందన్న కాంగ్రెస్. సంబాల్లో ముస్లిం యువకుల హత్యను ఖండించిన జేఐహెచ్ ఉపాధ్యక్షుడు మాలిక్ ముహతాసిం ఖాన్. వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడానికి అన్ని ప్రజాస్వామ్య మార్గాలను ఉపయోగిస్తామన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు. జీడిమెట్ల ప్లాస్టిక్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం. మంటలు నార్పేందుకు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది. తెలంగాణలో వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ మారణకాండ కొనసాగుతుంది. తాజాగా జరిపిన దాడుల కారణంగా గాజా స్ట్రిప్లో కనీసం 14 మంది పాలస్తీనియన్లు మరణించారు. దీంతో గత ఏడాది నుండి ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 44,249కి పెరిగిందని ఎన్క్లేవ్లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. మరో 1,00,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని పాలస్తీనా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దళాలు 3 కుటుంబాలపై జరిగిన హత్యాకాండలో 14ని చంపి 108 మందిని గాయపరిచారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రెస్క్యూ సిబ్బంది చేరుకోలేకపోవడంతో చాలామంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్పై మారణ హోమ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. గాజాలో జరుగుతున్న మారణకాండ 2వ సంవత్సరంలో ప్రవేశించడంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరుగుతున్నా ఆ దేశం పట్టించుకోవడం మానేసింది. ఫలితంగా పాలస్తీనా ప్రజల అంతానికి ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వక ప్రయత్నం చేస్తుందన్న వాదన అంతర్జాతీయంగా వినిపిస్తుంది. పాలస్తీనా పౌరులను ఉద్దేశపూర్వకంగా చంపుతున్నారని అంతర్జాతీయ మానవతా సహాయం గాజాకు చేరుకోకుండా నిరోధించేలా ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆదేశించినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు రక్షణ మంత్రికి గత వారం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. గాజాపై మారణ హోమానికి సంబంధించి ఇజ్రాయెల్ అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమం కేసును కూడా ఎదుర్కొంటుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం అయ్యాయి. అదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటు కమిటీ వేయాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. విపక్షాల ఆందోళన కారణంగా లోక్సభ గంట పాటు వాయిదా పడింది. రాజ్యసభలోనూ విపక్షాలు అదాని వ్యవహారంపై ఆందోళనలు చేస్తున్నప్పటికీ చైర్మన్ ప్రశ్నోత్తరాలను నిర్వహిస్తున్నారు. మరోవంక రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంలో సోషలిస్టు సెక్యులర్ పదాలను విస్మరించడంపై చర్చ కోసం వాయిదా తీర్మానానికి డిఎంకే ఎంపీ టిఆర్ బాలు నోటీస్ ఇచ్చారు. కాంగ్రెస్ విప్ మాణిక్ ఠాగూర్ అమెరికాలో అదాని నేరారోపణ సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసేందుకు ఆంధ్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొంటూ లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ జరగాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. కాగా యూపీలోని సంబాల్లో హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు కార్యకలాపాలను నిలిపివేయాలని ముస్లిం లీగ్కు చెందిన అబ్దుల్ వహాబ్ రాజ్యసభలో నోటీసును సమర్పించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంబల్ హింసకాండను లేవనెత్తడానికి రాజ్యసభలో 0 అవర్ నోటీసు ఇచ్చారు. అంతేకాదు రాజ్యసభలో 267వ నిబంధన ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు పెరగడంపై సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీస్ కూడా ఇచ్చారు. మరోవంక ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు ఉదయం 10 గంటలకు పార్లమెంట్లో సమావేశమయ్యారు. మొత్తంగా ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కన పెట్టారు. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి వర్గాల సంఖ్య క్రమంగా తగ్గుతుందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రజల వినియోగ విధానాలను ప్రభావితం చేసిన ప్రధాన ఆర్థిక సవాళ్లపై ధ్వజమెత్తింది. పట్టణ మధ్యతరగతి ప్రజల సంఖ్య కుంచుకుపోతున్న వాస్తవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు గుర్తిస్తారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జయరాం రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా ఇండియా బ్యాంకు వంటి పలు ప్రముఖ వెబ్సైట్లు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన విషయాన్ని జయరాం రమేష్ గుర్తు చేశారు. గతంలో రెడ్ హాట్ కూడా
ఎఫ్ఎంసీజీ సెక్టార్లో గృహ ప్రైవేట్ వినియోగంలో విపరీతమైనటువంటి మందగమనం ఏర్పడినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే అని ఆయన అన్నారు. అంతేకాదు తాజాగా మర్సల్లాస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ నివేదిక సైతం వినియోగ విధానాలను ప్రభావితం చేసిన 3 ప్రధాన ఆర్థిక సవాళ్లను వెల్లడించిందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జయరాం రమేష్ ప్రస్తావించారు. దేశంలో మధ్యతరగతి కుటుంబాల్లో పొదుపు క్షీణించడంపై రమేష్ ధ్వజమెత్తారు. ఆర్బీఐ సొంత డేటా ప్రకారం జీడీపీలో నికర గృహాల పొదుపు దాదాపు 50 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆయన అన్నారు. రుణాలు పెరగడం వల్ల నికర పొదుపు తగ్గుముఖం పట్టిందని, కుటుంబాలు తక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన క్షీణత కారణంగా ఏర్పడ్డ ఆర్థిక మాంద్యాన్ని కూడా జయరాం రమేష్ ప్రస్తావించారు. 2008 ఆర్థిక సంక్షోభం మినహా ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ ఆదాయాలు 2 దశాబ్దాలలోనే అత్యంత క్షీణతను నమోదు చేశాయని రమేష్ చెప్పారు. మొత్తంగా వీటన్నింటి కారణంగా ప్రభావితమైన పట్టణ మధ్యతరగతి వర్గాల సంఖ్య తగ్గిపోతుందన్న వాస్తవాన్ని ప్రధాని ఎప్పుడు గుర్తిస్తారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో అమాయక ముస్లిం యువకుల ప్రాణాలను బలికొన్న పోలీస్ కాల్పులను జమాతే ఇస్లామీ హిందూ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా జేఐహెచ్ ఉపాధ్యక్షులు మాలిక్ ముహతాసిం ఖాన్ మాట్లాడుతూ మతం లేదా కులంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించడానికి రాజ్యాంగం కల్పించిన హక్కును ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అణచివేత వివక్షకు ఈ పోలీసుల కాల్పుల సంఘటన ఒక స్పష్టమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. మసీద్ కమిటీ వాదనను వినకుండా సర్వేకు ఆదేశించాలని నిర్ణయం ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోవడానికి కారణమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మత విద్వేషాలను ప్రచారం చేసే శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ ఘటనపై నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని మాలిక్ ముహతాసిం ఖాన్ డిమాండ్ చేశారు. అంతేకాదు సర్వే బృందంతో పాటు వచ్చిన సామాజిక వ్యతిరేక శక్తుల గుంపు రెచ్చగొట్టే నినాదాలు చేయడంతో మతపరమైన ఉద్రిక్తలను మరింత పెంచసాగాయని జేఐహెచ్ ఉపాధ్యక్షులు అన్నారు. ఈ పరిణామం అమాయక యువకుల మరణానికి దారితీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జేఐహెచ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ బాధ్యులైన పోలీసు అధికారులకు జవాబుదారీతనం, బాధితులకు మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన అన్నారు. ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం 1940లో స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఉన్న మతపరమైన ప్రదేశాలను యథాతంగా పరిరక్షించడం తప్పనిసరిని ఎంఎం ఖాన్ గుర్తు చేశారు. ఆ చట్టం స్ఫూర్తిని పలచన చేసేటువంటి ప్రయత్నాలను ప్రతిఘటించడం అత్యవసరమని ఆయన అన్నారు. ముస్లిం ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని మొదట్లో అక్కడ హిందూ దేవాలయం ఉందని పేర్కొంటూ వాటిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ ధోరణిని కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ 2 పరిష్కరిస్తాయని హృదయపూర్వకంగా ఆశిస్తున్నామని జేఐహెచ్ ఉపాధ్యక్షులు అన్నారు. అశాంతికి దోహదపడకుండా శాంతి సామరస్యాలను కాపాడేందుకు పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కాల్పుల్లో మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఎంఎం ఖాన్ అన్నారు. ఈ కష్ట సమయాల్లో ప్రశాంతంగా ఉండాలని, ప్రతీకార చర్యలకు దూరంగా ఉండాలని, సంయమనం పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘోరమైన అన్యాయానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఆయన సూచించారు. దేశ ప్రయోజనాల రీత్యా ఇలాంటి ప్రభుత్వ అణచివేత సంఘటనలను పునరావృతం కాకుండా చూడాలని జేఐహెచ్ ఉపాధ్యక్షులు మాలిక్ ముహతాసిం ఖాన్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వార్షిక సదస్సు ఇటీవల బెంగళూరులో జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే దాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. దీనికోసం అందుబాటులో అన్ని చట్టపరమైన రాజ్యాంగ ప్రజాస్వామ్య మార్గాలను అనుసరిస్తామని ఆయన అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వక్ఫ్ ఆస్తులను దోచుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రూపొందించారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి తెలిపారు. ప్రతిపాదిత 44 సవరణలు వాటి ఉపవిభాగాలు వక్ఫ్ ఆస్తుల స్థితిని నాశనం చేయడానికి తారుమారు చేసే ఉద్దేశంతో రూపొందించారని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు విపక్ష పార్టీల సూచనల కోసం ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ సమస్యపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. అంతేకాదు నియమాలు, నిబంధనలు ఉల్లంఘిస్తుందని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి తెలిపారు. తమ ప్రతినిధి బృందం జేపీసీని కలిసి బిల్లుపై తమ అభ్యంతరాలను తెలియజేసిందని డాక్టర్ ఇలియాస్ తెలిపారు. ముస్లిం లా బోర్డు ప్రతినిధి బృందం వక్ఫ్ బిల్లుపై ఒక వివరణాత్మక పత్రాన్ని కూడా జేపీసీకి సమర్పించిందని ఆయన అన్నారు. జేపీసీ సాధారణ ప్రజల నుండి సూచనలను ఆహ్వానించినప్పుడు బోర్డు ముస్లిం పౌరులను చురుకైన పాత్ర పోషించేలా మేల్కొల్పిందని ఆయన గుర్తు చేశారు. సుమారు 3.66 కోట్ల మంది ముస్లింలు క్యూఆర్ కోడ్ను ఉపయోగించి బిల్లును తిరస్కరించారు. ఇది కాకుండా ఇతర ముస్లిం సంఘాలు కూడా తమ అభిప్రాయాలను విడివిడిగా సమర్పించాయి. మొత్తంగా 5 కోట్ల మంది ముస్లింలు వక్ఫ్ బిల్లును తిరస్కరించారని డాక్టర్ ఇలియాస్ తెలిపారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది చాలా పెద్ద సంఖ్య అని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి అన్నారు. కాబట్టి తెలివిగల ప్రభుత్వాలు దీనిని పట్టించుకోవాలని ఆయన తెలిపారు. అంతేకాదు ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సహా ప్రతిపక్షాలను కలిసి బిల్లును పూర్తిగా తిరస్కరించాలని అభ్యర్థించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అసలు వక్ఫ్ చట్టం ప్రత్యేక అధికారాలను కలిగి ఉందనే అపోహను మేము తొలగించాలనుకుంటున్నాము. ఇది పూర్తిగా తప్పు. హిందువులు, సిక్కులు, ఇతర కమ్యూనిటీలన్నీ
కూడా ఇలాంటి అధికారాలను అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు. మరో వంక బోర్డులోని 254 మంది సభ్యులు 224-26 కాలానికి గాను తమ అధ్యక్షుడిగా ప్రఖ్యాత ఇస్లామిక్ స్కాలర్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమానీని తిరిగి ఎన్నుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లోని ప్లాస్టిక్ బ్యాగుల తయారీ యూనిట్లో నిన్న భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా అగ్నిమాపక అధికారి బాలకృష్ణ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంటలను గమనించిన కార్మికులు వెంటనే ఫ్యాక్టరీ ఆవరణ నుంచి బయటపడ్డారు. 7 ఫైర్ ఇంజన్లు, సుమారు 40 వాటర్ ట్యాంకర్లతో మంటలను ఆర్పేందుకు శ్రమించాల్సి వచ్చింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పరిసర ప్రాంతంలోని ప్రజలను అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయించారు. ఫ్యాక్టరీలలో ప్లాస్టిక్ సంచుల తయారీకి ఉపయోగించే ముడిసరుకు భారీగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో మంటలను అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి సవాల్గా మారింది. ఘటనా స్థలంలో పరిస్థితిని జీడిమెట్ల సిఐ బాలనగర్ ఏసీపీ పర్యవేక్షించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. అయితే భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రమాదంపై ఫిర్యాదు అందిన వెంటనే 2 ఫైర్ ఇంజన్లు మాత్రమే ఘటనా స్థలానికి చేరుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మంటలు 2వ అంతస్తుకు సైతం వ్యాపించాయని వారు వివరిస్తున్నారు. ఆ తర్వాత మరిన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా మంటలను మాత్రం అదుపులోకి తీసుకురాలేకపోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం సన్నధాన్యం, వరి రకాలను అందిస్తున్న క్వింటాల్కు 500 బోనస్ను పొందేందుకు తెలంగాణ సరిహద్దుల నుంచి వస్తున్న వరిపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను కోరారు. అంతేకాదు వరి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అదనపు సిబ్బందిని నియమించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకు నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఇన్ఛార్జి మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖరీఫ్ 2024 వరి సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 66 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, ఇంకా 20 లక్షల ఎకరాల్లో వరి కోతలు జరగాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సన్నధాన్యం రకాలను విక్రయించే రైతులకు తక్షణమే బోనస్ అందేలా చూడాలని, సన్న, ముతక రకాలను వేరువేరుగా కొనుగోలు చేసేలా చూడాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులు ఈ కేంద్రాలను సందర్శించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వరి సేకరణపై రోజువారీ నివేదికలు సమర్పించాలని, రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయడానికి లారీలు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. మరో వంక నవంబర్ 30న మహబూబ్ నగర్లో రైతుల పండుగను జరుపుకోబోతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్ నవంబర్ 28 నుండి 30 వరకు జరుగుతుంది. ఈ ప్రదర్శనలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో కూడిన రైతు అవగాహన కార్యక్రమాలు ఉంటాయని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మొత్తంగా కలెక్టర్లు సమన్వయంతో కృషి చేసి నవంబర్ 30న జరిగే రైతు పండుగను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.